జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరికీ కూడా ఒక ఉత్సాహం నింపే విధంగా, ప్రతి ఒక్కరిని ఆహ్వానించే విధంగా గత 2-3 రోజుల నుంచి వర్షం పడుతున్నప్పటికీ మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒక అద్భుతమైన స్వాగతం పలకడానికి విశాఖపట్నం నగరంలో సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా పార్టీ శ్రేణులు, అదేవిధంగా మా వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేకంగా దాన్ని కూడా ఆహ్వానించడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వంలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న మా పార్టీ సభ్యుల్ని కూడా వాళ్ళని కూడా కొంతమందిని ఆహ్వానించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇవాళ జరిగిన కొన్ని సమావేశాల ద్వారా మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని 30 తారీఖున ఏదైతే మేము విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం ఏర్పాటు చేశామో ఈ ప్రాంగణాన్ని తెలుగు జాతిని ఉత్తేజపరుస్తూ చివరికి ప్రాణాలు కూడా తెగించకుండా, ఇబ్బంది లేకుండా పోరాటం చేయాలి మన అందరం కలిసికట్టుగా అనే దానిపైన బ్రిటిష్ సామ్రాజ్యం పైన పోరాటం చేసిన మన అల్లూరి సీతారామరాజు గారి పేరుతోటి ఈ ప్రాంగణాన్ని ఖరారు చేయడం జరిగింది.